అంటే ఏంటో, అలాగే రెండవదిగా విజ్ఞాపన అంటే ఏంటి, యాచన అంటే ఏంటి, అలాగే కృతజ్ఞతాస్తులు అంటే ఏంటో మనం ఆలోచించాలి. ఈ విషయాల్లో వాళ్ళని కూడా మనం ఆలోచించవలసిన ఆసక్తి ఉంది. ఎందుకంటే సమాజంగా కూడుకున్నప్పుడు మనం ప్రార్థన ఎవరు చేయాలి, ఎలా చేయాలి అనేది మనకి పరిపూర్ణంగా తెలియదు. అందుకే మనం ఆలోచించాం, ప్రార్థన అంటే దేవునితో మనకు మనల్ని తెలియజేసుకోవడం. ఎలాంటి సందర్భాలు అంటే శ్రమ ఉన్నా, శోధన ఉన్నా, లేకపోతే సంతోషం వచ్చినా మనుషుని యొక్క లేదా మానవ యొక్క హృదయాలోచనలు దేవునికి తెలుపుకునే ఒక ప్రత్యేక విధానం దేవుడు ఏర్పాటు చేశాడు. అది మనం విన్నవించుకునే విధానాన్ని ప్రార్థన. రెండు, విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు చేసేది. ఎవరి కొరకు చేసేదండి? ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన. యాచన అంటే తన కొరకు చేసుకునేది. అంటే విపత్కర పరిస్థితుల్లో సహాయం కొరకే చేసేటువంటి మనవని యాచన అన్నాడు. కృతజ్ఞత అంటే దేవుడు చేసిన సమస్తమైనటువంటి కృపాకార్యాలు గుర్తించి ఆయన సమస్తమైన మేలు ఆయన ద్వారా మనం పొందుకున్నామని గుర్తించి ఆయనకేం చెప్పడం, గివింగ్ థ్యాంక్స్. ఆయనకేం చేస్తామన్నా మనం కృతజ్ఞతలు తెలియజేస్తాం. అలాగే మనం ఏం చూసామంటే ప్రార్థన అనేది ఇప్పుడు ప్రారంభించబడింది. అంటే పాత నిబంధన కాలంలో, కొత్త నిబంధనలో క్రైస్తవులు మాత్రమే కాదు, ప్రార్థన అనేది ప్రాచీనమైందని, అతి ప్రాచీనమైందని, అది పితల కాలంలో కూడా అది మొట్టమొదటిగా ఆదాముకు మనలో పుట్టినప్పుడు, ఈనోషు అనే చేతు కుమారుడు పుట్టినప్పుడు ప్రార్థన ప్రారంభించబడిందని, పాత నిబంధన కంటే ముందుగా పితల కాలంలో ప్రార్థన అనేది బలులతో కూడినటువంటి సంబంధం కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మనము పాత నిబంధనలో ప్రార్థన ఎవరికి చేయబడింది. నేడు క్రైస్తవులైన మనము, నేడు క్రైస్తవులు ప్రార్థన ఎవరు చేయాలో యేసుక్రీస్తు వారు పేటతలంగా తన బోధనలు చెప్పారు. నన్ను ఏమడిగినా నా నామములో ఇద్దరు ముగ్గురు ఎదిరించి నా నామును ఎవరైతే అడుగుతారో పరలోకమైన దేవుడు వాళ్ళకి సమస్తాన్ని అనుగ్రహిస్తాడు అనేది మనము చూస్తున్నాం. అంటే మనం ఏమి చేసిన క్రియ చేతను, మాట చేతను, సమస్తమును ప్రభు యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునికి ఎల్లప్పుడూ కూడా మనం చెల్లించాలి. కృతజ్ఞతలైనా ప్రార్థనైనా సమస్తం యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మనము నేడు పరలోక తండ్రికి మనం ప్రార్థన చేయలేనిది మనం చూసాం. అలాగే ప్రార్థనకి చేయువాడికి ఉండవలసిన 3 ముఖ్యమైన అర్హతలు. అంటే ప్రార్థన ఎవరు పడితే వారు చేయడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. జీవంగల దేవుని సంఘంలో ప్రార్థన చేయాలంటే, సమాజంగా కూడుకున్నప్పుడు పురుషులు ప్రార్థన చేయాలంటే, 1 కోపం లేనివాడై ఉండాలి, 2 సంశయం లేనివాడై ఉండాలి, అంటే అనుమానం లేనివాడై ఉండాలి, 3 పవిత్రమైన చేతులెత్తి, అంటే పవిత్రమైన క్యారెక్టర్ అంటే శీలం కలిగి పవిత్రమైన వారు మాత్రమే ప్రార్థన చేయాలనేది దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఎవరు ప్రార్థన పడితే ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఇప్పుడు మనము చూడబోయేది ఏంటంటే మనం ప్రార్థన ఎలా చేయాలి. నెక్స్ట్ పాయింట్, ఈ ప్రార్థన టాపిక్ ఎలా కొనసాగబడుతుంటుంది. నేను ఈ పాటను కంటిన్యూషన్గా రాసుకోండి. మనము ప్రార్థన ఎవరు చేయాలి, మనం ప్రార్థన ఎలా చేయాలి, క్షమించాలి. మనం ప్రార్థన ఎలా చేయాలని గ్రంథం సెలవిస్తుందంటే, విశ్వాసంతో చేయాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదువుకోండి. అలా కంటిన్యూషన్గా రాసుకోండి. ఈరోజు మూడు పాయింట్లు మాట్లాడాలనుకుంటున్నాను. మీరు రాసుకోగలిగితే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాల్లో, మీలో ఎవరికైనాను జ్ఞానము కొద్దిగా ఉన్నడలా అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడదు. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను.
సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలిండును. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడైనటువంటి ఈ యాకోబు గారు తెలియజేస్తుంది ఏంటంటే 12 గోత్రాలకి నుండి క్రైస్తులైన వారికి పత్రిక రాస్తున్నాడు. పత్రిక రాస్తూ ఏం తెలియజేస్తున్నాడంటే, మీలో ఎవరికైనా ఏదైనా కొదువు ఉంటే కనుక ఎవరిని అడగాలంట? దేవుని అడగాలండి. దేవుని అందులో వాస్తవానికి మాట్లాడుతుంది. మీకు జ్ఞానం కొదుకుంటే ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. ఆయన ఎవరిని గద్దించుకు ఏం చేస్తారంట? ధారాళంగా దయచేస్తారు. అంటే ఇప్పుడు చాలామంది మనం చూస్తాం, జ్ఞానవంతులుగా కనబడతారు, మనం మాత్రం ఏ తక్కువ కనపడతామంటే, దేవుడు ఒకరికి జ్ఞానం ఇచ్చి ఒకరు తక్కువ చేస్తారండి. అంటే ఎవరైతే విశ్వాసంతో అడుగుతారో వారికి దేవుడు ఏం చేస్తుంటాడు? ధారాళంగా దయచేస్తుంటాడు. దేవుని అడగకోకుండా దేవుడు అడగాలి. దేవుని అడిగినప్పుడు ఎలా అడగాలంటే సందేహింపక విశ్వాసం. అంటే మనం ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలనేది మనం గ్రంథం నుంచి మనం నేర్చుకున్నట్లయితే ఎలా చేయాలని గ్రంథం సెలవిస్తుందంటే విశ్వాసంతో చేయాలి. ఎలా చేయాలి బ్రదర్ గారు? విశ్వాసంతో చేయాలి. అందుగురించి సందేహింపక. సందేహిస్తే ఏం జరగదు? దేవుడు అనుగ్రహించడు. ఎందుకంటే నువ్వు ఎవరి మీద ఆధారపడలేదు, దేవుని అనుమానిస్తున్నావు. అందుకే ప్రార్థన చేయడానికి మనం ఉందా చూసాం లక్షణాలు. సంశయం ఉండకూడదు, అనుమానం ఉండకూడదు, సందేహింపకూడదు. కాబట్టి ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలంటే మన విశ్వాసంతో చేయాలి. 2 కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనంలో విరిగి నలిగిన శుద్ధ హృదయంతో చేయాలి. విరిగి నలిగిన శుద్ధ హృదయంతో చేయాలి. 55 కీర్తన గ్రంథము 17వ వచనం చదువుకున్నాం. యాభై 51:17 అండి, క్షమించండి. 51:17 చదివేసుకుంటాం. దేవా విరిగి కలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము. యెరూషలేము యొక్క గోడలను కట్టు. సరిపోతుంది బ్రదర్. ఇక్కడ ఏమన్నాడంటే కీర్తనకారుడు దావీదు కీర్తన, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలుడు. దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయవు. అంటే దేవునికి మనం ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఎలాంటి వారి ప్రార్థన అంగీకరిస్తారంటే, ఒకటి విశ్వాసంతో చేసేవారి ప్రార్థనని దేవుడు అంగీకరించి వారు ఏం అడుగుతారో దేవుడు దాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. 2 విరిగి నలిగిన శుద్ధ హృదయముతో ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో అటువంటి ప్రార్థన అనేది దేవుడు అంగీకరిస్తాడట. దావీదు గారు అంటున్నాడు, విరిగి నలిగిన హృదయంతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఏం చేస్తారంటే, విరిగి నలిగిన హృదయంలో దేవుడు ఏం చేయడంట, నీవు అలక్ష్యం చేయవు. అలక్ష్యం అంటే దేవుడు అలక్ష్యం చేయడం అంటే లక్ష్య పెట్టుకోకుండా ఉండడు. ఆయన ఎవరైతే శుద్ధ హృదయం కలిగి నలిగిన హృదయం, ఆయనకి దేవుడికి బలి అంటే జంతువు బలి అర్పిస్తే దేవుడు కోరుకోలేదు. వాస్తవానికి నలిగిన హృదయం కావాలి దేవుడు. అలాంటి హృదయం కలిగిన వారు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తారు. మొదటి సమాచారం, మనం ప్రార్థన ఎలా చేయాలని ఆలోచించినప్పుడు విశ్వాసంతో చేయాలి, సందేహింపగా చేయాలని చూసాం. 2వదిగా మన ప్రార్థన ఎలా చేయాలంటే విరిగి నలిగిన శుద్ధ హృదయంతో చేస్తే కనుక అలాంటి వారి ప్రార్థన దేవుడు అలక్ష్యం చేయడు. అందులో సువార్థికుడు ప్రార్థన మాత్రం ఆలకించి స్థానిక సంఘంలో వారి ప్రార్థన అంగీకరించాడంటే దేవుడు ఏమవుతాడు? అన్యాయస్తుడు అవుతాడు. దేవుడు సువార్థికుడైన సంఘ సభ్యులు అందరూ కూడా క్రీస్తునందు అందరూ కూడా ఒకటే. సువార్తలు ఎక్కువ చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థనలు అయిపోయిన తర్వాత ముగింపు ప్రార్థన కానీ మళ్ళీ ఏం చేస్తారంటే సువార్తల దగ్గరికి వచ్చి మళ్ళీ ప్రార్థన చేయండి అంటారు. అంటే మళ్ళీ ఏంటి ప్రత్యేకంగానే మళ్ళీ ఒక ప్రార్థన ఉండదు, అన్ని ప్రార్థనలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అంటే సువార్తికుడు ఎక్కువ, అక్కడ మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళు తక్కువ. కాబట్టి ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో దేవుని ప్రార్థిస్తారో అటువంటి ప్రార్థన దేవుడు అంగీకరిస్తుంటాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15 వచ్చింది. కాదు 51:17 తర్వాత చెప్పండి బ్రదర్, ఒకసారి చూసుకో. 57వ అధ్యాయము 15 వచ్చింది. దేవుడు ఎలాంటి వారి ఎడల లక్ష్య పెడతాడో, ఎలాంటి వారిని
దేవుడు అంగీకరిస్తాడని అయితే ఇక్కడ తెలియజేస్తున్నాడు. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాస అయిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు. అంటే తండ్రి దేవుడు ఎలా సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును అయినను వినేమ గాలి వారి ప్రాణమును ఉజ్జింపచేటుకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపచేటుకును వినేమగాలి వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించున్నాను. దేవుడు ఎలాంటి వారి యొక్క ప్రార్థన అంగీకరిస్తాడు, ఎలాంటి వారి యొక్క భక్తిని అంగీకరిస్తాడంటే అక్కడ తెలియజేస్తున్నాడు. పరలోకమున్న దేవుడు ఆయన మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి, ఎల్లప్పుడూ అలాంటి వాడు సెలవిచ్చే సమాచారం ఏంటంటే ఇక్కడ తెలియజేస్తున్నాడు. వినేమగాలి వారి యొక్క ప్రాణం ఉజ్జింప చేయడానికి, రెండోది నలిగిన వారి ప్రాణమును ఉజ్జింప చేయటానికి, అలాగే వినయమగాల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను దేవుడు ఏం చేస్తారంటే నివసిస్తాడు. అంటే దేవునికి కావాల్సింది ఏంటంటే వినయము, దేవుని ఎదుట విధేయత, తగ్గింపు, విరిగి నలిగిన శుద్ధ హృదయంతో ఎవరైతే ప్రార్థన చేస్తారో అలాంటి వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. దేవుడు విశ్వాసంతో చేసేవారి ప్రార్థన అంగీకరిస్తాడు. రెండు, విరిగి నలిగిన శుద్ధ హృదయంతో ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన ఎలా చేయాలి, క్రైస్తవులైన మనము పరమందున్న దేవునికి ఎలా ప్రార్థన చేయాలో తెలియకపోతే మనం ఏం చేస్తుంటామంటే, మనం ప్రార్థన ఎలా చేయాలో యుక్తంగా తెలియకపోతే దేవుని దగ్గరికి అది అంగీకరించకూడదు. కాబట్టి మనం ఎలా చేయాలంటే, మనం ప్రార్థన చేయనప్పుడు విశ్వాసంతో చేయాలి. రెండు, విరిగి నలిగిన శుద్ధ హృదయంతో చేయాలి. మూడు, అత్యాసక్తితో చేయాలి. ఆసక్తి కూడా ఉండాలి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అత్యాసక్తితో చెయ్యాలి. అలా వరుసగా రాసుకుంటే మీకు ఒక క్రమం అనేది వస్తుంది అన్నమాట. అపోస్తల కార్యములు పేతురు గారు చెరసాలలో వేసినప్పుడు సంఘం అంతా కూడా ఎలా ప్రార్థన చేశారంటే, పేతురు గారిని చెరసాలలో ఉంచబడినప్పుడు సంఘం అంతా కూడా ఎలా ప్రార్థన చేస్తుందంట, సంఘం అయితే అతని కొరకు, పేతురు కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండేను. ఎలా ప్రార్థన చేస్తుందంటే సంఘము అత్యాసక్తితో. పేతురుని ఏం చేశారంటే సువార్త ప్రకటించినందుకే ఈ చెరసాలలో వేశారు. చెరసాలలో వేసేసినప్పుడు సంఘమంతా ఏం చేస్తుందంటే బ్రదర్ గారు, అపోస్తల గారు 12వ అధ్యాయము 5వ వచనం, పేతురుని చెరసాలలో ఉంచబడినప్పుడు చెరసాలలో వేసిన తర్వాత సంఘమంతా కూడా ఏం చేస్తుందంటే అత్యాసక్తితో ఏం చేస్తుందంట, ప్రార్థన చేస్తుంది, దేవునికి ప్రార్థన చేస్తుంది. మరి సంఘం అంతా కూడా ప్రార్థన అనేసరికి చాలామందికి ఏముంటుందంటే ఇంట్రెస్ట్ ఉండదు. వాక్యం అంటే కొంతమంది ఉంటారు, పాటలు పాడే వాళ్ళు ఉంటారు. కానీ వాస్తవానికి ప్రార్థన అంతా కూడా సంఘం అంతా ఏం జరగాలి, అత్యాసక్తితో ప్రార్థన చేస్తే చెరసాల సంఖ్యలు, చెరసాల గోడల సైతం ఏం చేయలేకపోయి, స్వార్థికుల్ని లేదా అపోస్తులు ఏం చేయలేదు, బంధించి ఉంచలేకపోయింది. కానీ సంఘం ఏం చేయట్లేదు, ఇవాళ అత్యాసక్తితో ప్రార్థన చేయట్లేదు. అక్కడ అపోస్తులు సువార్త ప్రకటించడం మొదటి శతాబ్దంలో పేతురు గారు చెరసాలలో వేయబడినప్పుడు సంఘం అయితే ఏం చేస్తుందంటే దేవునికి అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. మనం ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలంటే ఆసక్తితో చేయాలి, విశ్వాసంతో చేయాలి, శుద్ధ హృదయంతో చేయాలి. విరిగి నలిగిన హృదయం గలవాడువై నువ్వు చేస్తే కనుక అలాంటి వారి యొక్క ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే లక్ష్య పెడతాడు. నాలుగో సమాచారం ఎలా చేయాలంటే ప్రార్థన చేసేటప్పుడు సంతోషించుతూ చేయాలి. ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, సంతోషంతో చేయాలని రాసుకోండి. ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక సంతోషంతో. నిజంగా మాట్లాడి ఒక అధికారితో మాట్లాడుతున్నా మనకి ఎంత సంతోషం వచ్చేస్తుందో. పోలీస్ ఆఫీసర్ మనకి ఎమ్మెల్యే ఫోన్ చేసాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు ఉప్పొంగిపోతుంటాడు. మనుషులు నేను ఎవరితో మాట్లాడుతున్నాను సార్, ఎమ్మెల్యేతో, నేను ఎవరితో మాట్లాడు డిఎస్పీతో. అంటే మనుషులకి ఏంటి, భౌతికమైన అధికారం కలిగిన వారితో మాట్లాడుతున్నప్పుడు ఏం కలుగుద్ది, ఒక సంతోషం కలుగుద్ది. మరి పరమందున దేవుడు ఆయన సృష్టికర్త అయ్యుండి అలాంటి వానికి మనం ప్రార్థన చేస్తున్నాం. ఎలా చేయాలి, పేతురు అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలో స్థానిక సంఘం కోసం ఎలా చేశారంటే ప్రార్థన చూద్దాం. 1వ అధ్యాయం 3వ వచనంలో, మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారిని చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించున్నాడు, యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రార్థన ప్రతి ప్రార్థనలోనూ ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునేటప్పుడల్లాను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అంటే అపోస్తలుడైన పౌలంట ఫిలిప్పీలో స్థానిక సంఘం ఏం చేస్తుందంటే సత్క్రియ ప్రారంభించారట.
ప్రారంభించిన తర్వాత మీరు కొనసాగిస్తారని నేను నమ్ముతున్నాను. ఎప్పటి వరకును? క్రీస్తు వచ్చేంత వరకు కూడా మన దాన్ని కొనసాగించాలి. క్రీస్తులో బాప్తిజం పొందుతాం, యేసు దేవుని కుమారుని క్రీస్తు విశ్వాసం నుంచి నూతన సృష్టిగా చేర్చబడ్డాం. నూతన సృష్టిలో చేర్చబడిన తర్వాత ఏం జరగాలంటే సత్క్రియలు చేయాలి. అసలు దేవుడు నూతన సృష్టి క్రీస్తునందు సృష్టించడమే సత్క్రియలు. సత్క్రియలు అనేటువంటి స్థానిక సంఘాన్ని దేవుడు అంగీకరించి తీసివేస్తుంటాడు. అంటే ఎందుకంటే నూతన సృష్టిలో భాగం ఏంటి? సత్క్రియలు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే పిలుపుల స్థానిక సంఘము సత్క్రియలు ప్రారంభించిందంట, దాన్ని కొనసాగిస్తారని నమ్ముతున్నాను. మీ అందరి నిమిత్తం చేయి ప్రతి ప్రార్థనలో కూడా ఎల్లప్పుడూ దేవునికి సంతోషంతో నేను ప్రార్థన చేస్తున్నాను. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలి? సంతోషంతో చేయాలి. ఇప్పుడు విశ్వాసంతో చేయాలి, విరిగి నలిగిన శుద్ధ హృదయంతో చేయాలి, అలాగే మనము అత్యాసక్తితో చేయాలి, సంతోషంతో చేయాలి. మనం ప్రార్థన చేసేటప్పుడు సంతోషంతో చేస్తున్నామా? పరముందర దేవునితో మనం మాట్లాడుతున్నాం. మన యొక్క హృదయాలోచనలు, మన మనవులు, మన యొక్క తలంపులు అన్నీ కూడా దేవునికి హృదయపూర్వకంగా చెప్పుకోవచ్చు. చెప్పుకునేటప్పుడు విరిగి నలుగురు హృదయంతో విశ్వాసంతో కనుక నువ్వు అడిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా దాన్ని అలాంటి వారి ప్రార్థన దేవుడు లక్ష్య పెడతాడు, అలక్ష్యం చేయడు. ఇంకెలా చేయాలంటే ప్రార్థన చేయనప్పుడు మనం ఎలా చేయాలి? మనం అంటే క్రైస్తవులు మన ప్రార్థన ఎలా చేయాలి? మానక చేయాలి. మనం చాలామంది ఏం చేస్తారంటే భక్తిని కొనసాగిస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు పరిస్థితులన్నీ చక్కగా వెళ్ళిపోతున్నాడు. ఎలా ఉంటుందంటే రెగ్యులర్గా చేసుకునే అలవాటు ఉన్నప్పుడు పరిస్థితులు బాగున్నప్పుడు ఒకసారి మర్చిపోతుంటాం, లేదా పరిస్థితులు బాగున్నప్పుడు కొంతమంది ప్రార్థన చేయరు. ఎప్పుడు గుర్తొస్తారంటే ప్రార్థన ఎప్పుడు వస్తుందంటే ఇబ్బందులు ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ఇలాంటి సందర్భాలు ఏం చేస్తారంటే ప్రార్థన అడుగుతుంటారు, లేదా వాళ్ళే చేసుకుంటారు. అప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మర్చిపోతుంటారు. కానీ కీర్తనకుడు మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం 109వ అధ్యాయము 4వ వచనంలో ఆయన ఎల్లప్పుడూ కూడా దావీదు గారు ఎలా చేశారంటే ప్రార్థన మానక. ఎలాగమ్మా? అపోస్తులు కూడా ఏం చేశారు? ఎడతెక్క ప్రతిరోజు కూడా ఏం చేసేవారు? వాళ్ళు ప్రార్థన చేస్తారు. మనము ప్రార్థన ఎలా చేయాలి అనేది మనం ఆలోచిస్తాం. 109:4లో ఇది దావీదు గారి యొక్క కీర్తన. 511వ పేజీ అంది. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. దావీదు గారు ఏం చేస్తారంటమ్మా? మానక. మానక అంటే ఏంటి? కంటిన్యూగా, ఒక రోజుతో జరిగిపోయేది కాదు. చాలామంది ఏం చేస్తారంటే తీర్మానాలు చేసుకుంటారు న్యూ ఇయర్ వచ్చినప్పుడు, లేకపోతే జీవితంలో ఒక్కొక్కరు ఒక్కొక్క మార్పు తీసుకోవాలనుకుంటారు. నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకున్న ఉదయం, మధ్యాహ్నం చేసుకోవాలా, సాయంత్రం చేసుకోవాలా అని ఒక ప్రోటోకాల్ పెట్టుకుంటారు. కానీ ఒక రోజు కొనసాగిస్తారు, 2 రోజులు కొనసాగిస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే మరి అనుకున్నారు కానీ ఏం చేయలేకపోతాం బ్రదర్, చేయలేకపోతాం. కానీ దావీదు అలా కాదు. మానక నిత్యం ఏం చేస్తారైనా మానక ప్రార్థన చేస్తున్నాం. మరి మనం కూడా మానక ప్రార్థన చేస్తున్నామా? మనం ఏం చేస్తుంటామంటే గుర్తొచ్చినప్పుడు చేసుకునే వాళ్ళు ఉంటారు. అది మీ అంతరంగాన్ని బట్టి, మీ హృదయ స్థితిని బట్టి ఎవరి యొక్క అంతరాత్మకు వారు ఉత్తరవాదై ఉంటారు. ఆలోచించుకుంటే మీరైనా సరే నేనైనా సరే ఎలా చేయాలంటే మానక చేయాలి. దావీదు గారు మానక నిత్యము ప్రేమించిన వాళ్ళు సైతం పగబట్టినా కూడా నేనేం చేయలేదు, ప్రార్థన చేయటం మటుకు మానలేదు. కానీ మనం ఏం చేస్తామంటే ఒకసారి శత్రువు కోసం ప్రార్థన చేయమన్నాం కాబట్టి ఏదైనా విషయం జ్ఞాపకం చేసుకుని ఒకసారి జ్ఞాపకం చేస్తే ఏం చేస్తారంటే మనం మరలా చేయడానికి మనం ముందుకి రావు. కానీ అలా కాదు. ఆయన దావీదు భక్తిపరుడు కనుక ఏం చేస్తాడు? మానక ప్రార్థన చేస్తాడు. అలాగే ఇంకా మన ప్రార్థన ఎలా చేయాలంటే మెలకుగా చేయాలి. ఎలా చేయాలండి? మెలకుగా చేయాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మెలకుగా. మెలకుగా చేయాలి. మత్తయి సువార్త చాలా విషయాలు ఉంటాయి, జాగ్రత్తగా. యేసుక్రీస్తు వాళ్ళు సిరుమరణానికి వెళ్ళిపోతున్న సందర్భంలో ఆయన ఏం తెలియజేస్తున్నాడు శిష్యులకి? ఆయన మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. ఏం తెలియజేస్తారమ్మైనా? మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో యేసుక్రీస్తు వారు సిలువ మరణానికి వెళ్ళిపోతారన్న సందర్భంలో ఆయన ఏం తెలియజేస్తున్నారంటే శిష్యులతో శోధనలో మీరు ప్రవేశించుకున్నట్లుగా ఎలా ఉండాలంట? మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేస్తారంటే చాలామంది మెలకు ఉండరు. ఒక సహోదరుడు చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు అనేది మనుషులు ఏం చేయరు,
ఆలోచించరు, మెలకుగా ఉండి వినరు. ప్రార్థనలో కూడా నిద్రపోయి ఉంటారు. కానీ ఇక్కడ మాట్లాడే సందర్భం అది కాదు. కానీ ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలంటే మెలకుగా ఉండి చేయాలి. మనం ఏం చేస్తున్నాం అనేది కాన్షియస్లో ఉండి ప్రార్థన చేయాలి. ఇది యేసుక్రీస్తు వారు తన శిష్యులకు తెలియజేసిన సమాచారం. ఇంకెలా చేయాలంటే ఆత్మతోనూ సత్యంతో కూడా చేయాలి ప్రార్థన. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. ఆత్మతోనూ సత్యంతోనూ చేయాలి ప్రార్థన. ఎలా చేయాలమ్మా? ఆత్మతోనూ సత్యంతోనూ. మనం ప్రార్థన ఎలా చేయాలంటే విశ్వాసంతో చేయాలి, విరిగి నలిగిన శుద్ధ హృదయంతో చేయాలి, అత్యాసక్తితో చేయాలి, సంతోషంతో చేయాలి, మానక చేయాలి, అలాగే మెలకుగా ఉండి చేయాలి, అలాగే ఆత్మతోనూ సత్యంతో చేయాలి. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉండే స్థానిక సంఘానికి ఈ విధంగా తెలియజేస్తున్నారు. 14వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల్లో, నేను భాషతో ప్రార్థన చేస్తున్నాను, నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనసు ఫలవంతంగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుతును, మనసుతోనూ పాడుతును. ఇక్కడ తెలియాల్సిన సందర్భం ఏంటంటే అపోస్తలుడైన పౌలు స్థానిక సంఘాన్ని ఏం తెలియజేస్తానంటే ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలంటే ఆత్మతోనూ సత్యంతో. ఆత్మతో సత్యంతో అంటే ఏంటి? ఆత్మతో సత్యంతో చేయమని అపోస్తలుడు చేస్తాం కరెక్టే. ఆత్మతో సత్యంతో అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి? ఆత్మకి ఏముంటాయి? అంతరేంద్రియాలు, మనస్సు, మనస్సాక్షి, హృదయము, మనస్సు, మనస్సాక్షి ఏకీభవించి సత్యముతో అంటే వాక్యానుసారమైనటువంటి పదాలను ఉపయోగించి మాత్రమే చెయ్యాలి. చాలామంది ప్రార్థన ఏం చేస్తుంటారంటే, అందుకే యేసుక్రీస్తు చెప్పారు, మీరు ప్రార్థించినప్పుడు అన్ని జనుల వల్ల విస్తరించి చేయొద్దని చెప్పేసి. ఏ పడితే మన పదజాలను ఏం చేయకూడదు, ఉచ్చరించకూడదు. ఆత్మతో చేయాలి. ఎవరికి మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు? కొరింథీలో ఉన్న స్థానిక సంఘం చెప్తున్నాడు. ఆత్మతో చేతును, అలాగే సత్యంతో చేతును. అంటే ఆత్మతో అంటే ఏంటి? హృదయం, మనస్సు, మనసాక్షి. చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తున్నప్పుడు తప్పిదాలు ఎందుకు దొరుకుతుంటాయి? నువ్వు హృదయము, మనస్సు, మనసాక్షి ఏకీపించేస్తే ఎందుకు మనసు డైవర్ట్ అవుద్ది? చాలామంది ఏం చేస్తారంటే వెనక ముందుకి లేదా ముందుకు వెనక ప్రార్థన ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా చేస్తారు. అలాంటి వారు ఎవరంటే ఆత్మతోనూ సత్యంతో చేస్తే వాస్తవానికి అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తుంటాయి? చేసేటప్పుడు సత్యంతో, వాక్యమే సత్యం కనుక వాక్యానుసారమైన పదాలు మాత్రమే, గ్రంథానుసారమైనటువంటి పదాలు మాత్రం ఉపయోగించి చెయ్యాలి. మన మధ్య చాలామంది సహోదరులు వస్తున్నారు. వారు చేసే ప్రార్థనకి మన ప్రార్థన ఎంత వ్యత్యాసంలో ఒకసారి ఆలోచించుకోవాలి. 40-30 సంవత్సరాల నుంచి అపోస్తలుల బోధనలో కొనసాగబడిన సహోదరులు చేసే ప్రార్థనకి మనం చేసే ప్రార్థన వ్యత్యాసం ఉంది. అలాగని ప్రార్థన చేయడం అని నేను అంటలే. కానీ ఏం జరగాలి? సహవాసంలో వచ్చిన తర్వాత సహవాసం ఏం జరగాలంటే ఒకలేడలు ఒకరు చూసి ఏం చేసుకోవాలి? లోపాన్ని గుర్తించి సరి చేసుకోవాలి. మనం అలాగూ చేయడానికి ప్రయత్నం జరిగించాలి. ఎవరు కూడా కూర్చోబెట్టి ఇలా క్లాసులు పెట్టి ఇలా చేయాలని ఎవరు చెప్పరు. కానీ మన సహవాసం ఏం చేయాలి? సహవాసం ఎందుకు ఏర్పాటు చేశాడంటే దేవుడు, సహవాసంలో అనేక లోపాలు, అనేక లోటుపాట్లు మనకు తెలుస్తుంటాయి. ఎవరు చెప్పరు. మన లోపం ఏంటో మనకి తెలుస్తుంటుంది. అప్పుడు సహవాసంలో దేవుడు తెలియజేసినప్పుడు దాన్ని ఏం జరగాలి? మనం సహవాసంలో కొన్ని మార్చుకుంటాం, వాక్యం ద్వారా కొన్ని మార్చుకుంటాం, సందేశం అలాగే ఇంకా అనేకమైన విషయాల ద్వారా మన అనేక విషయాలు జీవితాన్ని సరి చేసుకుంటూనే ఉండాలి. కాబట్టి ప్రార్థన సంఘాన్ని చెప్తున్న అపోస్తలుడు ఎలా చేయాలంటే మీరు ఆత్మతోనూ సత్యంతో చేయాలి. అలాగే మనం ప్రార్థన ఎలా చేయాలంటే ఎడతెగక చేయాలి. మొదటి తెస్స 5:15 ఎడతెగక 5:15 187 మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో చివరి లైన్లో ఉంటుంది చూసుకోండి. ఎడతెగక ప్రార్థన చేయడి. ఎలా అంటే ఎవడైనను కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకునండి. మీరు ఒకని ఎడల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన అనుసరించి నడుచుకునుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయడి. ఏం జరగాలంటమ్మా? ఎడతెగక ఒకళ్ళ ఒకళ్ళు ఏం జరగాలంట? సంఘం కొరకు మీరు ఏం జరగాలి? ప్రార్థన చేయండి. ఎలా చేయాలి? ఎడతెగక అంటే ఒక రోజు చేసుకుని ఒక రోజు మానేయడు, ఓ వారం చేసి ఓ వారం మానేయడు, ఓ నెల చేసి ఒక నెల. అలా కాదు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయుల స్థానిక సంఘానికి ఏం తెలియపరుస్తాడంటే మీరు ఎడతెగక ప్రార్థన చేయండి. ఎలాగండి? ఎడతెగక ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయాలంట? ఎడతెగక.
అంటే ప్రతిరోజు కూడా మనం చేయాలి. ఇంకెలా చేయాలంటే పట్టుదలతో చేయాలి. ఎలా చేయాలి కదండి? పట్టుదలతో చేయాలి. రోమిల రాష్ట్ర పత్రిక 12:12. రోమా 12:12. శ్రమ యందు ఓర్పు గలవారే, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమాలంటే స్థానికంగా తెలియజేస్తుంది ఏమంటే, ప్రార్థన చేయడం ఎలా చేయాలంట? పట్టుదలతో చేయండి. ఎలాగంటే పట్టుదలతో చేయడం అంటే యేసుక్రీస్తునికి ఒక ఉదాహరణ తెలియపరిచారు. తీయవలసిన లేదు. ఒక స్త్రీ న్యాయం తీర్చమని ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తున్నాడంటే, అమ్మ తరచు చూస్తానని చెప్తాడు. మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ తరచు చూస్తాడు. మాటికి ఏం చేస్తుందంటే గోజాడేస్తుంటుంది తీర్పు తీర్చమని. అప్పుడు తీర్పులు ఏం చేస్తారండి, బాధపడలేక ఏం చేస్తారు, వెళ్ళి తీర్పు తీస్తారు. అంటే దాని అర్థం ఏంటనమాట? అలాగే పరలోకమున దేవుడు కూడా మిమ్మల్ని ఎలాగ ఒకసారి అడిగితే జరగకపోవచ్చు, రెండోసారి అడిగితే జరగకపోవచ్చు, కానీ పట్టుదలతో ఏం జరగాలి? చేస్తూనే ఉండాలి. దేవుడు చేసేంత వరకు ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. అది యేసుక్రీస్తు తెలియజేస్తాను లోకస్వార్తలో. కాబట్టి మనం ప్రార్థన చేయనప్పుడు సంఘానికి అపోస్తలుడు ఏం చెప్తున్నాడంటే, ఎడతెక్కకుండా చేయమని చెప్పాడు, ఆత్మతో చేయమని చెప్పాడు, సత్యంతో చేయమని చెప్పాడు. ఇంకెలా చెప్పాడంటే పట్టుదలతో చేయాలి. మనం ఏం చేస్తామంటే ఒకసారి అడుగుతాం దేవుణ్ణి, రెండోసారి అడుగుతాం, జరగకపోతే ఏం చేస్తామంటే మనం భౌతిక సంబంధంగా ఎవరున్నారని వెళ్ళిపోతాం. కానీ వాస్తవానికి ఏం జరగాలంట? పట్టుదలతో చేయాలి. ఒకసారి అడిగేస్తే ఒకవేళ దేవుడు చేయగలడు. అది ఒక నీ విశ్వాసం పరీక్ష ఉండొచ్చు, దేవుడు నేను పరీక్షించవచ్చు, అనేకమైన కారణాలు ఉంటాయి. కానీ మనుషులు ఏం చేస్తారంటే ఒకసారి అడిగేసరికి మనకేం మానవులమైన మనకేముంటుంది, వెంటనే జరిగిపోవాలి. ఈరోజు అడిగితే ఈ రోజునే జరిగిపోవాలి. అలాంటి ఆలోచన కలిగి మానవుడు ఇక్కడ సంఘంలో ఉన్నటువంటిట్లయితే రోమాలో ఉన్న స్థానిక సంఘానికి అపోస్తలుడు అని చెప్తున్నాడు, మీరు శ్రమ యందు ఓర్పు గలవారే. ఎలా ఉండాలంటే పట్టుదలతో ప్రార్థన చేయండి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి. ప్రార్థన ఏముండాలి? పట్టుదల కలిగి ఉండాలి. ఇంకెలా ఉండాలంటే ప్రార్థన మనం ఎలా చేయాలంటే నిలబడి కూడా చేయొచ్చు. నిలబడి లోకస్వార్త 18:11 చూద్దాం. నిలువబడి. నాకు మన నుంచి గొంతు కూడా సమస్య ఉంది, అందుగురించి ఏంటంటే నిలబడి 18:11 అందులోనే ఉంటుంది. ఇంత మేము చెప్పిన సందర్భం కూడా అక్కడ ఉంటుంది. నిలువబడి 18:11లో ఇక్కడ దేవాలయంలోకి ప్రార్థన చేయడానికి వెళ్ళినటువంటి ఒక పరిసయ్యుడు ఎలా చేశారంట? పరిసయ్యుడు నిలబడి దేవా అంటే ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయడం ఎలాగంట? నిలబడి దేవా అని చెప్పి ఏం చేశాడు? అతను ప్రార్థన చేశాడు. అలాగే శంకరు కూడా ప్రార్థన చేశాడు. ఈ ఇద్దరు ప్రార్థనలు అయితే అక్కడ తెలియజేస్తారు. ఎలా చేశారన్నమాట వాళ్ళు ప్రార్థన చేయనప్పుడు? నిలబడి. అలాగే మార్క్స్ వార్త 11:25 యేసుక్రీస్తు వారు శిష్యులకి విశ్వాసం కూర్చొని పాఠం నేర్పుతూ అని ప్రార్థన గురించి తెలియజేస్తే ఏం తెలియజేస్తానంటే, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్నడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందు మీ తండ్రి మీ పాపములను క్షమించును. అంటే ఏం తెలియజేస్తుంది ఇక్కడ? యేసుక్రీస్తు వారు ఎవరి మీద మీకు విరోధం ఉంటే కనుక మీరు ఏం చెప్తున్నారైనా నిలవబడి ప్రార్థన చేయండి. అంటే ప్రార్థన చేయడంలో ఎలా చేయొచ్చు అనమాట? నిలబడి కూడా ప్రార్థన చేయొచ్చు. ఇంకెలా చేయొచ్చు? ఇదే విషయాన్ని మీరు పాత నిబంధన కాలంలో కూడా సొలొమోను గారు కూడా ప్రార్థన చేశారు. ఎలాగంటే ఆయన కూడా నిలబడి ప్రార్థన చేశారు. 1 రాజుల గ్రంథము 8:22 ప్రకారంగా. 1 రాజుల గ్రంథము 8:22 ప్రకారంగా. ఇజ్రాయేలు సమాజకులందరూ చూచుండగా సొలొమోను యెహోవా బలిపీఠం ఎదుట నిలబడి ఆకాశం తట్టు చేతులెత్తిట్లను. అంటే ఆయన ఏం చేశాడు? సొలొమోను గారు నిలబడి ప్రార్థన చేశాడు. అక్కడ దేవుని యొక్క మందిరం ప్రతిష్ఠించడానికి ఆయన ఏం చేశారంటే ముందుగా ప్రార్థన చేశాడు. ఇక్కడ చేస్తున్న సందర్భం అది. అంటే ప్రార్థన ఎలా చేయొచ్చు అనమాట? నిలబడి మనం చేయొచ్చు. ఇంకా ప్రార్థన మనం ఎలా చేయాలంటే ఉపవాసంతో. ఎలాగండి? ఉపవాసంతో. మత్తయి సువార్త
16వ అధ్యాయము 16 నుంచి 18 వచ్చిన ఉపవాసం చేత. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల్లో యేసుక్రీస్తు వారు శిష్యులకి తెలియజేస్తున్న సమాచారం ఏంటంటే, మీరు ఉపవాసం చేయనప్పుడు యాసదారు వల్లే దుఃఖముఖలై ఉండకూడదు. తాము ఉపవాసం చేయించున్నట్టు మనుషులు కనబడవలని వారు తమ ముఖములు వికారం చేసుకుందరు. వారు తమ ఫలం పొందినని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. ఉపవాసం చేయించున్నట్టు మనుషులు కనబడవలని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకుని నీ ముఖము కడుక్కున్నప్పుడు నువ్వు రహస్యమందు చూచుని నీ తండ్రి నీకు ప్రతిఫలము అనుగ్రహించను. అంటే యేసుక్రీస్తు చెప్తున్నారు, ఉపవాసం చేసినప్పుడు ఎలా చేయాలంటే మనుషులకు కనబడవలని కాకండి, పరమందున దేవునికి కనబడేట్టుగా రహస్యం. చాలామంది ఏం చెప్తుంటారు, ఉపవాస ప్రార్థనలను పెడుతుంటారు. ఉపవాస ప్రార్థనలు పెట్టి వాళ్ళందరూ కూడా ఏం తెలియపరుస్తారంటే సంఘమంతా కూడా మేము ఉపవాసం ఉన్నామని ప్రజలందరికీ తెలియపరుస్తూ ముఖం ఏం చేస్తారు, వికారం చేసుకుంటారు. కానీ మొదటి శతాబ్దంలో సంఘం స్థాపించబడిన తర్వాత సంఘం ఏం చేస్తుందంటే సంఘమంతా కూడా సువార్తను విస్తరింపచేయడానికి సువార్తికి వేరే ప్రాంతానికి సువార్తకి వెళ్తున్నప్పుడు సంఘమంతా ఏం చేస్తుందంటే ఉపవాసం ఉండి సంఘమంతా కూడా ఏం చేస్తుంది, ప్రార్థన చేశారు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 3వ వచనం చదువుకోండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 3వ కానీ మనం చేస్తుంటే ఎవరికి తెలియకూడదు, మనుషులకు కాదు దేవుడికి కనపడేట్టుగా. ముఖం వికారం చేసుకుని ఆమె ఎలాగ ఉన్నామంటే ఉపవాస ప్రార్థనమయ్యి అంటే ఏంటనమాట, మనుషులకి కనబడవాలని కాదు, రహస్యమందు చూసి నీ దేవునికే తండ్రికే కనబడిన వాళ్ళట్టుగా చేస్తే కనుక అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. కానీ మనం అలా చేయడం మీద కొంచెం కష్టమే. ఎందుకని శోధింతుంటారు, ఈరోజు అనంతరం ఎందుకు తినమని చెప్తుంటారు. కాబట్టి ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఉంటే మేలే. ఉంటూ అక్కడ సంఘం అంతా కూడా ఏం చేస్తుందంటే 13వ అధ్యాయం 3వ వచనంలో అంతటి వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఇక్కడ ఏం జరిగిందనమాట, అంత్యోక్యలో సంఘంలో బర్నబా వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే సువార్త పరిచయం వెళ్తున్నాడు. సంఘం అంతా ఏం చేస్తుందంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. అలాగే 14వ అధ్యాయం 23వ వచనం చూడండి. 14వ అధ్యాయం 23వ వచనం. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి 23వ వచనంలో మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించింది. ఇక్కడ అపోజిట్ ప్రభువులు ఏం చేశారంటే సువార్త చేసిన తర్వాత రక్షించబడిన తర్వాత కొంతకాలం అక్కడ పరిచర్య చేసి ఏం చేశాడంటే అక్కడ సంఘ పెద్దలు ఏర్పాటు చేసి ఏం చేశాడంటే ఉపవాసం ప్రార్థన చేసి అక్కడ ఏం చేశాడు, సంఘ పెద్దల్ని ఏర్పాటు చేశాడు. సంఘం అంతా కూడా సువార్తకి వెళ్తున్నాడు. సువార్తకి కోసం సంఘం అంతా ఏం చేసింది, ప్రార్థన చేసింది. ఎలా చేశారు వాళ్ళు, ఉపవాసంతో చేశారు. అంటే ప్రార్థన అనేది ఎలా చేయొచ్చు, మనం ఉపవాసంతో కూడా చేయొచ్చు. చేస్తే దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం మనకు ఇస్తాడు. అయితే చేసేటప్పుడు ఎలా చేయాలని యేసుక్రీస్తు కండిషన్ పెట్టారంటే ఇతరులకు కనబడవాలని మనుషులకు కనబడవాలని కాకుండా రహస్యమందు చూసినటువంటి దేవునికే కనబడేట్టుగా మనము ప్రార్థించాలి. మనం ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలండి, ఉపవాసంతో చేయాలి. ఎలా చేయాలమ్మా, ఉపవాసంతో చేయాలి. ఇంకా మనం ప్రార్థన ఎలా చేయాలంటే సాగిలిపడి. ఎలాగండి, సాగిలిపడి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. యేసుక్రీస్తు వారు సిలువ మరణానికి వెళ్తున్న సందర్భంలో ఆయన తెలియజేసిన సమాచారం ఏంటంటే కొంత దూరం వెళ్ళి సాగిలిపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదుగా నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. యేసుక్రీస్తు ఏం చేశారంటమ్మా, సిలువ మరణానికి వెళ్ళిపోతున్న సందర్భంలో ఆయన ఏం చేశారంటే కొంత దూరం వెళ్ళి సాగిలిపడి పరలోకంలో తండ్రికి ఏం చేశారంటే ప్రార్థన చేశాడు. ఏమని, దేవా నీ చిత్తమైతే ఈ గిన్నె సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. అంటే సిలువ మరణాన్ని తొలగించమని ఏం చేశారు, ప్రార్థన చేశారు. మళ్ళీ ఏమన్నా అయినను నా ఇష్టం ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కొనసాగమని ఏం చేశారు, ప్రార్థన చేశారు.
ప్రార్థన ఎలా చేయాలండి? మనం సాగిలిపడి, ఎలాగమ్మా? సాగిలిపడి ప్రార్థన చేయొచ్చు. ఇంకెలా ప్రార్థన చేయాలంటే గ్రంథం సెలవిస్తుంది, మోకాళ్ళుని, ఎలాగమ్మా? మోకాళ్ళుని. ఎఫెసీ 3:14 ఎఫెసీ 3:14లో అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న స్థానిక సంఘము అంతరంగ పురుషుడు శక్తిని అందుకోవాలని ప్రతి పురుషుడు కొరకు ఆయన ఏం చేశాడైనా ప్రార్థన చేస్తాడు. ఎలా ప్రార్థన చేయాలంట చూద్దాం. ఎఫెసీ 3:14లో ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలబడి ఉంచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసంలో నివసించినట్లుగాను తన మహిమేశ్వర్యం చొప్పున మీకు దయచేయవలని మీరు దేవుని సంపూర్ణత పూర్లగినట్లు ప్రేమయందు వేరుపరి స్థిరపడి సమస్త పరిస్థితులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకు జ్ఞానం ఇచ్చిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకు తన శక్తి గలవారు కావాలని తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను. అపోస్తలులు పౌలు ఏం చేశారంటమ్మా? ఏం చేశారంట? ఎఫెసులో ఉన్న స్థానిక సంఘము ఏ పరలోకం మీదను భూమి మీదను ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలబడుతుందో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ప్రతి పురుషుడు అంతరంగంలో శక్తి పొందుకోవాలి. అంటే ఎఫెసులో ఉన్న స్థానిక సంఘం కోసం నేను ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఎంత గొప్పదో, ఎత్తు లోతు వెడల్పు ఎంత హెచ్చుగా ఉంటుందో అంత స్థాయిలో ప్రేమలో ఎదగాలని అపోస్తలుడైన పౌలు ఎఫెసులో ఉన్న స్థానిక సంఘం కొరకు, అంటే స్థానిక సంఘంలో ప్రతి ఒక్కరు అంతరంగంలో ఏం పొందాలి? శక్తి పొందాలి. యేసుక్రీస్తు వారి విశ్వాసం ద్వారా హృదయంలో నివసించినట్లుగాను ఆయన ప్రేమ ఎంతో మీరు తెలుసుకోవాలని ప్రతి మనిషిని కొరకు ఏం చేశాడండి? ఆయన ప్రార్థించాడు. ఎలా ప్రార్థించాడైనా? మోకాళ్ళుని. మీరు ఎంతమంది మరి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నారో నాకు ఇది తెలియదు. మోకాళ్ళుని ప్రార్థన చేయాలి. ఒకటి, మనం ప్రార్థన ఎలా చేయాలంటే విశ్వాసంతో చేయాలి. 2, విరిగి నలిగిన శుద్ధ హృదయంతో చేయాలి. 3, అత్యాసక్తితో చేయాలి. 4, సంతోషంతో చేయాలి. 5, మానక ప్రార్థన చేయాలి. అలాగే మెలకుగా ఉండి చేయండి. అలాగే ఆత్మతోనూ సత్యంతోనూ ప్రార్థన చేయాలి. అలాగే ఎడతెగక చేయాలి. అలాగే పట్టుదలతో చేయాలి. అలాగే నిలబడి చేయొచ్చు. అలాగే ఉపవాసం చేత ప్రార్థన చేయాలి. అలాగే సాగిలిపడి ప్రార్థన, మోకాళ్ళుని చేయాలి. ఇంకా మనం ఎలా చేయొచ్చు చూద్దాం. ఒకసారి లోక సువార్త 22వ అధ్యాయము 41వ వచనం చూద్దాం. 22:41. యేసుక్రీస్తు వారు కూడా ఎలా చేశారండి ప్రార్థన? వారి యొద్ద ఉండి రాతివేద దూరం వెళ్ళి మోకాళ్ళుని ఏం చేశారంట? యేసుక్రీస్తు వారు మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయన నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించను. ఎలా ప్రార్థన చేశారండి యేసుక్రీస్తు వారు తండ్రికి? మోకాళ్ళుని. మరి మనం మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నామా? ప్రతి పరలోకం మీద భూమి మీదను భూమి క్రింద ప్రతి వాని యొక్క నాలుక తండ్రి దేవుని యొక్క మహిమార్థం యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొని ప్రతివాడు యేసు నామములో వంగునట్లు దేవుడు అంతకు ఇచ్చించాడు. కాబట్టి మనం ప్రార్థించినప్పుడు ఎలా చేయాలంట? మోకాళ్ళుని. యేసుక్రీస్తు కూడా తండ్రికి ప్రార్థన చేసిన ఎలా చేశారైనా? మోకాళ్ళుని. మరి మనం మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నామా? ఇంకా మనం ఎలా చేయొచ్చు? మొదటి రాజు గ్రంథము 8వ అధ్యాయం 54వ వచనంలో రాజుగారు కూడా ఎలా చేశారంటే అక్కడైనా మొదటి రాజులు 8:54. సొలొమోను ఇలాగ ప్రార్థించుటయు విన్నపం చేయుటయు ముగించి ఆకాశం తోట తన చేతులను చాపి యెహోవా బలి పొందుట మోకాలునుట మాని అంటే అప్పటి వరకు ఏం చేశాడైనా? మోకాలుని ప్రార్థన చేశాడు. అలాగే దానియేలు గారు ఉన్నారు. బబులోను దేశానికి వెళ్ళిన తర్వాత
బబులోను దేశంలో నుంచి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు రాజుకి వ్యతిరేకంగా దానియేలుకి వ్యతిరేకంగా అలా పూనుకొని ఏం చేశారని హింసించాలని శిక్షించాలని పెట్టినప్పుడు ఆ రాజు ఏం చేశారు, ఒక ఆజ్ఞ జారీ చేశారు. అలాంటిప్పుడు సైతం ఒక రాజుగారు ఏం చేశారంట, దానియేలు గ్రంథం 6 అధ్యాయం 10 వచ్చింది. దానికే రిఫరెన్స్ ఇదంట. దానియేలు గ్రంథం 6 అధ్యాయము 10 వచ్చింది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10 వచనంలో దానియేలు గారు ఆయన ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్న సందర్భంలో ఎలా చేస్తున్నారంటే ఆయన ఈ శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మూరు మోకాళ్ళుని తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్తుతించు వచ్చింది. సరిపోతుంది. ఇక్కడ రాజు అయినటువంటి దర్వేషుకు దగ్గర పనిచేస్తున్నటువంటి గ్రహంకి వీళ్ళందరూ ఏం చేశారంటే దానియేలుకు వ్యతిరేకంగా ఒక శాసనాన్ని రాయించిపెట్టారు, మనకు తెలుసు. కాబట్టి అలాంటి సందర్భంలో ఏ మనుషుని ఎదుట మనం మోకరించకూడదు, సాగిపోవడం మనం చేసుకోకూడదంటే ఈయన ఏం చేశాడు, దేవునికి భయపడాలి తప్ప మనుషులకు భయపడదు. కాబట్టి ఈయన యథా ప్రకారం వెళ్ళి ఏం చేశాడంట, యెరూషలేముతో తిరిగి మోకాళ్ళుని ముమ్మారు ప్రార్థన చేసుకున్నాడు. ఆయన ప్రార్థన చేసుకోవడం అయితే మటుకి మళ్ళీ ఎలా చేశారంటే ఆయన కూడా రాజైన సొలొమోను కానీ యేసుక్రీస్తు వారు కానీ అపోస్తలుడైన పౌలు కానీ ఎలా చేశారంటే పరలోకమందు దేవుని ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేశారు. కాబట్టి మన ప్రార్థన ఎలా చేయాలంటే మనము విశ్వాసంతో చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంకెలా చేయాలి, విరిగి నలుగురు హృదయంతో చేయాలి. ఇలాగ మనం ప్రార్థన చేయనప్పుడు ఇలాంటి విధానంతో మనం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అటువంటి వారి ప్రార్థనని అంగీకరిస్తాడు. ఇంకో గుర్తు పెట్టుకునే సమాచారం ఏంటంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు జాతక రాసుకుని పైన నీ తోటి సహోదరుడు నీ మధ్య నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వేం జరగాలి, శ్రద్ధగా విని ఏమనాలి, ఆమె చివరి వరకు విని ఆమెననాలి. ఎలాగన్నారండి, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను అనుకో, మీరు శ్రద్ధగా వినుకోకుండా నాతో పాటు ఎక్కిపెంచుకోకుండా మీరు ఆమె నేను ఎలా చెప్పగలుగుతారు? ఆమెనని చెప్తే కనుక నేను ఏదైతే చేస్తున్న దుష్టకిలో మీరు కూడా ఏమైనా ఉంటారు, వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరేం చెప్తున్నారు మన ఆమె అనాలంటే ఖచ్చితంగా ఏం జరగాలి, జాతక రాసుకోండి. 1 కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయము 16-17 వచ్చిన రాసుకోండి. 14-17 వచ్చినారు. నీ తోటివాడు నీ మధ్య ప్రార్థన చేయనప్పుడు నువ్వు శ్రద్ధగా చివరి వరకు విని ఆమెను అనవలను. ఏం బ్రదర్ గారు, ప్రసాద్ గారు, నీ తోటివాడు నీ మధ్యన లేదా నీ సహోదరుడి మధ్య ప్రార్థన చేయనప్పుడు ఏం జరగాలంట, నీవు శ్రద్ధగా చివరి వరకు విని అప్పుడు ఆమెను అనాలి. మరి ఆమెను అనాలంటే మనకు ఖచ్చితంగా ఏం జరగాలి, ఏం చేస్తున్నారు అనేది వినాలి. వినకోకుండా ఆమెను అనొచ్చా, అనకూడదు. చదువుద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక 14వ అధ్యాయము 14వ వచనం నుంచి 17వ వచనం వరకు గ్రంథం మీదుగా సెలవిస్తుంది. 15వ వచనం, కాబట్టి నేను ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశం పొందని వాడు నీవు చెప్పేదాన్ని గ్రహింపలేడు కనుక నీవు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఆమెనని వాడు ఎలాగూ ప్రభును. ఏం జరుగుతుందంటండి, ఉదాహరణకి ఇక్కడ అపోస్తలుడు పౌలు తెలియజేస్తూ మీరు ప్రార్థనతో చేదును, ప్రార్థన సత్యంతో చేదును అని చెబుతూ తెలియపరుస్తుంటారు జాతకనాలే. ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమి వినాలంట, పాడుదును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రం చేసినప్పుడు ఉపదేశం పొందనవాడు నీవు చెప్పిన దాన్ని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఆమెనని వాడు ఎలాగ పలుకును. అంటే ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమెనాలంటే వాస్తవానికి ఏం జరగాలి, వినాలి. చివరి వరకు విని నేనేమంటానో ఏం చేస్తున్నానో చివరి వరకు శ్రద్ధగా విని అప్పుడు ఏమనాలి, ఆమెననాలి. అప్పుడు ఆమెనంటే ఏంటి, అలాగూ జరుగును కాకని. ఒకవేళ నీకు నువ్వే చేసేసుకుని అతను ప్రార్థన చేసుకుని ఆమెనన్నావంటే అతను దేకిపించినట్ట, నువ్వు చేసుకున్నది దేకిపించినట్ట. ఆమెనంటే అర్థం ఏంటి, అలాగూ జరుగును గాక. ఒకసారి సంఖ్యాకాండం మనందరికి తెలుసు 5వ అధ్యాయము 19 నుంచి 23 వచనాలు రాసుకున్నప్పుడు ఆమెనంటే అక్కడ తెలియజేస్తున్న తేట తెల్లంగా. ఇక్కడ వాస్తవానికి స్త్రీ ఆ పురుషుని తెలియకుండా వేరొక పురుషునితో వ్యభిచరించినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు
ఏ స్త్రీ అయినా పట్టబడింది అనుకో, ఒకవేళ అతను అపిత్రురాలినే కనపడకుండా, ఒకవేళ అతనికి తర్వాత తెలిసినప్పుడు ఆమెతో కాపురం చేయడానికి ఇష్టం లేనప్పుడు, లేకపోతే కనుక అతను ఏం చేయొచ్చు అంటే యాజకుడి దగ్గర తీసుకొచ్చినప్పుడు యాజకుడు ఏం చెప్పాడంటే ఆమెను పరీక్షించడం. ఒకటి ఎలాగంటే ఒక గంగాలంలో నీళ్ళు తీసుకోమన్నాడు, మట్టుకుండు, దాంట్లో బూడిద కలపమన్నాడు. అప్పుడు ఆమెతో ఒక శపథం చేయించి, అంటే ఒక ప్రమాణం చేయించి ఏం చెప్పాడంటే ఆ నీళ్లు ప్రమాణం చేయించిన తర్వాత ఆ నీళ్ళు త్రాగించాను. ఆ నీళ్ళు త్రాగిన తర్వాత ఒకవేళ అపవిత్రమైన కార్యక్రమం చేయలేదనుకో, ఆమె ఏమవుతుంది? గర్భవతి అవుతుంది. అదే ఒకవేళ అతనితో అపవిత్రమైన కార్యక్రమం చేసింది కానీ ఒప్పుకోలేదు, అతనితో ఒప్పుకోలేనప్పుడు ఇతను నీళ్ళు తాగించడం ఏం జరుగుతుందండి? కడుపు పోయి చనిపోతుంది. అప్పుడు ఆ ప్రమాణం చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా విని ఏమంటారంటే, యాజకుడు ప్రమాణం చేస్తున్నప్పుడు విని అప్పుడు ఆమెన్ అనాలి. ఆమెనంటే పాదం ఎక్కడ నిర్వచనం చెప్పాడనమాట. చూద్దాం ఒకసారి. 5వ అధ్యాయం 19 నుంచి. అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణం చేయించి ఆమెతో చేయవలసిందేమనగా, ఏ పురుషుడు నీతో సైనింపని ఎడలో నీవు నీ భర్తకు ఆధీనరాలైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యం చేయకపోయిన ఎడలను శాపం కలగజేయు ఈ చేదు నీళ్ళ నుండి నిర్దోషుకమ్ము. నీవు నీ భర్తకు ఆధీనరైనప్పుడు నీవు త్రోవ త్రప్పి అపవిత్రమైన పరచబడిన ఎడల, అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమి చేసిన ఎడల, యెహోవా నీ నడుము పడినట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుట వలన యెహోవా నీ జనముల మధ్యను నిన్ను శబ్దముగాను ప్రమాణకంగాను ఆస్పదంగా చేయుగాక. శాపము కలగజేయు ఈ నీళ్లు నీ కడుపులో ఉబ్బునట్లును నీ నడుము పడినట్లు చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథ ప్రమాణము చేయించిన తర్వాత ఆ స్త్రీ ఏమనాలంట? ఆమెన్. కింద పుట్టినోట్లో పెట్టాడు. ఆమెన్ అంటే అని చెప్పవలను, అంటే అలాగూ జరుగునుగాక. యాజకుడు చేర్చిన ప్రమాణమును ఆ శపథం ఏమవుతుందన్నమాట? నేను సమ్మతిస్తున్నాను, ఎలాగూ జరుగునుగాక అని చెప్పి ఏం చేసిందనమాట? అలాగూ జరుగునుగాక. ఆమెన్ అంటే ఏంటి? ఆ స్త్రీ ఆమెన్ అంటే అలాగూ జరుగునుగాక. ఎలాగా? ఆ యాజకుడు చెప్పినట్లుగా ఒకవేళ అపవిత్రమైన కార్యక్రమం చేసినట్లయితే ఆ నీళ్ళు తాగినప్పుడు ఏం జరుగుతుంది? కడుపు ఉబ్బి నడుము జారి ఏమైపోతుంది? చచ్చిపోతుంది. ఒకవేళ అలాంటి కార్యక్రమం ఏమి చేయలేదు అనుకో, అప్పుడు ఏం జరుగుతుందంటే ఆమెకి గర్భం వస్తుందని చెప్పి. కాబట్టి ఆమెనంటే అర్థం ఏంటంటే అలాగూ జరుగుతుందా. ఎలాగా? ఆ యాజకుడు చెప్పినట్లుగా. అలాగే ఇప్పుడు నేడు సహోదరుడు మన తోటి మధ్య నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఆమెను అనాలంటే, అతను ఒకవేళ ఉచ్చరింపకుండా మాటలు కానీ ప్రార్థన సరిగ్గా చేయడం రాకోకుండా అతను ఏదేదో మాట్లాడుతున్నప్పుడు మనం ఆమెనేసామనుకో, అతనితో పాటు మనం కూడా ఏం చేసాము? ఏకీభవించినట్లు. అందుకే ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరేం చేస్తున్నారు అనేది నేను సంఘంలో కదా ఎక్కడైనా సరే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ సహోదరుడు చేస్తున్నా మనం ఏం జరగాలంటే, ముందు అతను చేసేదానికి మనం సమ్మత పలకాలంటే చివరి వరకు శ్రద్ధగా వినాలి. వినకుండా ఏం చేస్తుంటారంటే, అవునైనా డైనామిక్స్లో ఎక్కువ చూస్తుంటా, అవునైనా, అవును ప్రభా, అవునైనా, అలాగే జరిగిన, అవునైనా అని ఎక్కువ మాట్లాడుతూ ఇంకేం చేస్తారంటే తనలో తాను ప్రార్థన చేసుకుని అతని ప్రార్థన వేరు, ఇతని పరమాత్మతో ఎలాగే గీపించారు. సంఘమంతా సువార్థికుడు ప్రార్థన చేస్తారనుకో, సంఘమంతా కూడా ఆమెనంటే ఏంటి? సువార్థికుడితో పాటు మేము ఏకీపించాం, అలాగే జరుగునుగా. కానీ దేవుని ఎదురు మనందరం కూడా సమ్మతించినట్లు. కానీ మనుషులు ఏం చేస్తుంటారంటే ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. సువార్థికుడు చెప్పుండాలి సంఘానికి, సువార్థికుడు తెలుసుంటే సంఘాన్ని చెప్తుంటాడు. సంఘాన్ని చెప్పినప్పుడు సంఘం కూడా ఏం జరగాలి? అది దైవ ఆజ్ఞ అయితే, దేవుని సందేశం అయితే వాస్తవానికి ఆ ప్రకారంగానే జరిగించాడు. ద్వితోపదేశకాండం 27వ అధ్యాయంలో తీసుకోకల్లా 15 వచ్చిన 23 వచ్చినకి ఏముంటుందంటే, అక్కడ దేవుడు చెప్పినప్పుడు నువ్వు ఒకవేళ విగ్రహాలను నేపు చేసుకుంటే కనుక నువ్వు శాపగ్రస్తుడు అన్నప్పుడు ఆమెన్ అనాలి. ఒక తల్లిని నువ్వు దూషిస్తే కనుక అలాంటి శిక్షించాలన్నప్పుడు ఆమెన్ అనాలి. అలాగ దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళందరి చేత ఆమెను అనుగ్రహించాడు. ఇంటికాడ ఎంత ఖాళీగా ఉంటే చదువుకుని రాసుకోండి. పక్కన దీనికి ఆమెన్ అనే మాటలు అక్కడికి కనపడుతుంటే ఎక్కువ శాతం ద్వితోపదేశకాండం 27వ అధ్యాయము 15 వచ్చిన నుంచి చివరి వచ్చిన వరకు రాసుకోండి, మీకు అక్కడ కనపడుతుంటాం. అధ్యాయంలో 15 నుంచి 25 వరకు రాసుకోండి. 25 కాదు 26 వరకు రాసుకోండి. మిగిలిన చూసుకోండి, అక్కడ ఉంటుందా. దేవుడు చెప్పాడు, ఎదురు చేస్తుందా ఏం చేశాడంటే అవును కాక అందరి చేత ఆమె నాన్న నిర్మించాడు. ఆ మాటకి కనపడుతుంది. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరగాలమ్మా? స్వార్థికుడు కానీ సహోదరుడు కానీ ఎవరు చేసినా కూడా ముందేమనాలి? మనం శ్రద్ధగా విని చివరి వరకు విని అప్పుడు ఏమనాలి? ఆమె అన్నారు.
ఇవన్నీ ఒకటొకటిగా మనం సరి చేసుకోవాల్సిన విషయాలు. దేవుని ఎదుట మనం చేసే భక్తి దేవునికి అంగీకారంగా ఉండాలండి. దేవుడు ఆనాడు శబ్దం చేసి ప్రామాణిక యాజకుడు చేత చేయించాడు. నేడు మన రాజులని యాజక సమూహం కనుక మన యాజకుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏం చెప్తున్నామో మనం విని అప్పుడు ఆమె అనాలి. ఇది మనము ప్రార్థన ఎలా చేయాలని చూస్తాం. రెండో పాయింట్, మనం ఎందుకు ప్రార్థన చేయాలి. ఈ పాయింట్తో నేను ముగించేస్తాను. ఇంకా నేను 2 పాయింట్లు చెప్పాలనుకున్నాను. ఇంతవరకు మనం ఏం చూస్తామమ్మా, మన ప్రార్థన ఎలా చేయాలి ఒకసారి వినండి. మన ప్రార్థన ఎలా చేయాలంటే విశ్వాసంతో చేయాలి, విరిగి నలిగిన శుద్ధ హృదయంతో చేయాలా, కన్నీళ్ళతో కూడా చేయొచ్చు, అది కూడా రాసుకోండి. కన్నీటితో కూడా చేయాలి, అత్యాసక్తితో చేయొచ్చు, సంతోషంతో చేయాలి, అలాగే మానక చేయాలి, మెలకుగా ఉండి చేయాలి, ఆత్మతో చేయాలి, సత్యంతో చేయాలి, ఎడకాక చేయాలి, పట్టుదలతో చేయాలి, నిలబడి చేయాలి, ఉపవాసం చేసి చేయొచ్చు, సాగిలిపడి మోకాళ్ళుని మనం ఏం చేయొచ్చు, ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఎలా చేయాలో చూసాం. రెండో పాయింట్ ఏంటంటే మనం ఎందుకు ప్రార్థన చేయాలి. నెక్స్ట్ ప్రశ్న, మనము ఎందుకు ప్రార్థన చేయాలి. ప్రశ్న రాసుకోండి. మనం ఎందుకు ప్రార్థన చేయాలి చూద్దాం. ఈ పాయింట్ వీలైతే కంప్లీట్ చేస్తాను, తప్పేస్తాను. మన అపరాధములు క్షమింపబడుటకు అని రాసుకోండి. మొదటి సమాచారం అందులో మొదటి పాయింట్, మన అపరాధములు క్షమింపబడుటకు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14 నుంచి 15 వచనాలు. మన అపరాధములు క్షమింపబడుటకు ఏంటంటమ్మా, రాస్తున్నాం చూసుకోండి. మన అపరాధములు క్షమింపబడుటకు చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14 నుంచి ఎన్నో విషయాలు ఉన్నాయి, తక్కువ ఉంటాయి. 14 నుంచి 15 వచనాల్లో మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడము. అంటే యేసుక్రీస్తు వారు శిష్యులకు ప్రార్థన నేర్పుతూ ప్రార్థనలు ఏమని ప్రార్థన చేయాలంటే పరలోకపు తండ్రి మన అపరాధాలని క్షమించమని అడగాల. రెండోది సహోదరుల యొక్క అపరాధాలను క్షమించాలి. దేవుడు ఎలాగైతే మన అపరాధాలను క్షమించాడో అలాగే మన ఎడల ఎవరైనా సహోదరుడు తెలియక చేస్తే కనుక వారు కూడా మనం ఏం చేయాలి, క్షమించమని ప్రార్థన చేయాలి. మనం అపరాధం కోసం చేయాలి. రెండోది సహోదరు యొక్క అపరాధం కోసం. మన అపరాధములు క్షమింపబడుట కొరకు పరలోకం దేవునికి ఏం జరగాలి, ప్రార్థన చేయాలి. అలా దావీదు చేసేవాడు. ప్రార్థన మానకాడు అపరాధాలు క్షమించమని రొమ్ములో పాపం కప్పెట్టుకున్నాడు. నేను దేవుని దృష్టికి ఈ అపరాధం ఎగుతాను. అందుకని ఏం చేసేవాడంటే పాపాలు క్షమించమని దేవునికి ఏం చేసేవాడు, ప్రార్థన చేసేవాడు. కాబట్టి మనం ఏం చేయొచ్చు అనమాట, మన అపరాధములు క్షమింపబడే కొరకు ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో ఏముండాలంటే ఈరోజు ఉదయకాలంలో దేవా నేను ఉదయం లేచాను, నీతి న్యాయంతోనూ పరిశుద్ధ నీ ఎడల నేను జీవించినట్లుగాను సహాయం దయచేయమని. రాత్రంతా ఉదయకాలం అంతా గడిచిన తర్వాత దేవా మీకు విరోధంగా ఏమైనా పాపం చేసినట్లయితే సహోదరుల్లో కానీ అలాగే ఎవరైనా కానీ నేను చేసినట్లయితే నాకు క్షమించమని, పాపాలు క్షమించమని మనం ముగింపులు అడగాలి. ఎప్పుడు నైట్ పడుతుంది. కాబట్టి మన అపరాధములు క్షమించమని దేవుని అడగాలి. ఎందుకని ఏదో రకంగా మనం ఏం చేయాలి, పాపం చేయకుండా ఉంటామండి. కంటి ద్వారానో ఏదో విధంగా మాట చేతనో క్రియ చేతనో ఏం చేస్తుంటాం. కాబట్టి మనం ఏం జరగాలి, మన అపరాధములు క్షమించబట్ట కొరకు ప్రార్థించాలి. రెండో సమాచారం ఎందుకు చేయాలంట, అందులోనే కొలసీలు రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం 13 వచ్చింది. దానికే రిఫరెన్స్ కొలసీ 3:13. 3:13లో అపోజిట్ పౌలు మాట్లాడుతూ మీరు పరిశుద్ధులు కనుక ఏం తెలియజేస్తానంటే ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకునేటలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగానే మీరును క్షమించుడి. తండ్రి దేవుడు ఎలా క్షమించాడో అలాగే యేసుక్రీస్తు వాళ్ళు ఎలా క్షమించారో అలాగే మనం కూడా ఏం జరగాలి, క్షమించాలి. అందుకే యేసుక్రీస్తు చెప్పారంటే మేము హింసించేవారు మీ శత్రుల కొరకు ప్రార్థన చేయండి, వారి అపరాధాలు క్షమించమని మనం ప్రార్థన చేయండి. ఇంకా మనం ఎలా చేయాలంటే దేనికోసం చేయాలంటే అనుదిన ఆహారం కోసం చేయాలి. అనుదిన
ఆహారం కొరకు. ఆహారం దయచేయడు ఎవరమ్మా? దేవుడే. కాబట్టి అనుదిన ఆహారం ఎవరు దయచేయాలి? దేవుడే దయచేయాలి. లోక సువార్త 11:3. ఇంకో రిఫరెన్స్ రాసుకోవచ్చు కాబట్టి 2 సందర్భాలు ఉంటాయి. మీరు అలా రాసుకున్నా అభ్యంతరం. మత్తయి సువార్త 6:9 కూడా ఇదే విషయం కనబడుతుంటారు. అంటే 12 కనబడుతుంటారు. లోక సువార్త 11:3 యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ప్రార్థన నేర్పుతూ తెలియజేస్తున్న సమాచారం ఏంటంటే, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయమని ఎవరిని అడగాలంట? దేవుని అడగాలంట. ఇదే విషయాన్ని అక్కడ తెలియజేస్తారు. అప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ మత్తయి సువార్త 6 ఆయన ప్రార్థన చేస్తూ ఏం తెలియజేస్తారంటే 6:11 మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. 6:11 అయినా 11:3 అయినా 2 కూడా ఒకటే. యేసుక్రీస్తు శిష్యులకు ప్రార్థన తెలియజేస్తూ ప్రార్థనలు ఏం జ్ఞాపకం చేసుకుని ఏం అడగాలంట? మనం ఎందుకు ప్రార్థన చేయాలంట? అనుదిన ఆహారం కొరకు. ఎందుకంటే ఆహారం లేకుండా ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఆహారం లేనివారు అనేకులు పస్తులు ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ ఈరోజు మనం తినగలుగుతున్నామంటే దేవుని దయ. కాబట్టి ప్రతిదినము అనుదిన ఆహారం కొరకు మనం ఏం జరగాలి? ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు నేర్పరి శిష్యులకి మీరు అనుదిన ఆహారం మాకు దయచేయమని ఎవరిని అడగమన్నాడైనా? తండ్రిని అడగండి. ఎందుకు మీరు ప్రార్థన చేయాలంటే అనుదిన ఆహారం కొరకు చేయాలి. ఒకటి మీ రుణములు క్షమించబడ్డ కొరకు ప్రార్థన చేయాలి. సామెతల గ్రంథం 35:8 అక్కడ సొలొమోను ఏం తెలియజేస్తాడంటే, మాకు ఆహారం దయచేయి. ఎంత ఆహారం ఎవరు దయచేయి? కావాల్సినంత. చదువుతాం సామెతల గ్రంథం. అది 36:8. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఏంటంటే ఎంత దయచేయమని అడుగుతాడైనా? తగినంత. ఎక్కువ ఉంటే తిన్న తర్వాత కడుపు నిండిపోయి నువ్వు ఎవరు వంటాను, తక్కువైతే దొంగతనం చేస్తాను. కాబట్టి నాకు ఎంత కావాలి? తగినంతే. ఎంత దయచేయమని అడగాలి? తగినంత అని మాట్లాడుతున్నాడు అక్కడ సొలొమోను. కాబట్టి అంటే ఆహారం అనేది ఎవరు దయచేస్తారంట? దేవుడు దయచేస్తాడు. ఆకాశ పక్షిని చూడండి, విత్తవు కోయవు, అటుకు ఆహారం సిద్ధపరచుడు ఎవడు? దేవుడే. వాటికంటే మనం శ్రేష్ఠులైనప్పుడు ఆహారం దయచేది మానవుల కొరకు ఎవరంటే దేవుడే. మనం అనుకుంటా కష్టపడి చేసుకుంటా, నా కష్టార్జితం నేను తింటున్నా కదా అనుకుంటా. నీ కష్టార్జితం నువ్వైనా దేవుని అనుమతి లేకపోతే నువ్వు సుఖాన్ని అనిపించలేవు. ఆహారం తినలే. అదే ప్రసంగంలో చెప్తుంటాడు, ఒక కష్టపడి తన సుఖం అనిపించట్లేదు ఆహారం తింటే దేవుడిచ్చు బహుమానం. దేవుడు అనుమతి ఇవ్వకపోతే నువ్వు కష్టపడి తిన్నా నువ్వు తినలే, ఎదురుకుండా ఉంటుంది కానీ అలా చూస్తుంటావు. ఏ సుఖం పెట్టాడంటే ఏం చేస్తావు? అలా చూడాల్సిందే. తింటా కూడా తాగటాకుండదు. అంతే కదమ్మా. అంతేందుకు పొద్దుటంతా కష్టపడి పట్టుకొచ్చేస్తుంటే మధ్యన ఎన్ని యాక్సిడెంట్లు రాత్రి కళ్ళలో చూస్తాం. ఈ ప్రాంతంలో మనం చూసినప్పుడు ఒకడు కష్టపడి భోజనం చేసి చికెన్ తెచ్చుకున్నాను. నా కళ్ళని నేను బైబిల్ క్లాస్కి వెళ్ళి గోడపిల్ల వస్తుంటే అప్పుడు చూశాను. అందుకే నాకు ఎప్పుడు మైండ్లో నాకు చెప్తుంటాను. ఇంటికి చికెన్ తెచ్చుకున్నాడు, బిర్యానీ తెచ్చుకొని బియ్యం తెచ్చుకున్నాడు. ఆ బ్రిడ్జ్ దగ్గర ఏమైపోయిందంటే అలాగే పడిపోయింది, చనిపోయాడు స్పాట్లో. అంటే ఏంటి? ఎందుకు తెచ్చుకున్నాడు? తిందామనే కదా గారు. కానీ ఏమైపోయాడు? తెల్లకపోయాడు. అందుకే గుర్తుపెట్టుకోవాల్సిన సమాచారం మనం ఏంటంటే అనుదిన ఆహారం ఎవరు దయచేయాలి? దేవుడు చేయాలి. మన ప్రార్థన ఎందుకు చేయాలంటే ఆహారం దయచేయమని అడగ. మనకు మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఆహారం లేకుండా ఉన్నారో వారి కొరకు కూడా ఆహారం దయచేయమని మనం ప్రార్థన చేయాలి. 3 పూటలు తినగలుగుతామంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమానం. ఒకసారి ఆ మాట చూద్దామా? మనందరూ తెలుసు. ప్రసంగాలు 3 తెలుసు తెలుసు అయినా కూడా ఒకసారి జ్ఞాపకం చేద్దాం. 2:24 రాసుకోండి. అలాగే 3:13 కూడా రాసుకోండి. అన్నపానం పుచ్చుకున్నట్టు కంటే తమ కష్టార్జితం చేత సుఖమనం పుచ్చుకుంటే 2కి మేలుకరమైనది ఏదియు లేదు. ఇది దేవుని వల్ల కలుగున నేను తెలుసుకుంటుని. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? ఏంటండి? ఆయన సెలవు లేక భోజనం కూడా చేయలేవా? మరి నీదంటావు ఎందుకు? నేను కొనుక్కున్నా నాది 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 అనుకుంటుంటావు. ప్రతిదీ నాది నాది అనుకుంటా. అసలు వాస్తవాన్ని నువ్వు సంపాదించిన కష్టార్జితంలో కూడా ఆయన ఉంది. శ్రమ ఏంటి? నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, పని కల్పించాడు. అది ఎవరిది? అది మంద కాదు. ఎవరిది? అది కష్టపడ్డ నాదనుకు నువ్వు తెచ్చుకున్నావు కూడా ఆయన సెలవులు అక్కడ నేను చేయలేమంట మొత్తం నోట్లోకి వెళ్తాం. అంటే నీదని నువ్వు అనుకున్నా కానీ ఆయన అనుమతి లేకపోతే మనుషుడు ఏం చేయలేడు? భోజనం. అందుకే శ్రీశ్వరం శిష్యులు నేర్పిన పాఠం ఏంటంటే అనుదిన ఆహారం మాకు దయచేయమని తండ్రిని అడగండి. మీరు మా రుణములను క్షమించమని అడగండి.
2 ఎందుకు ప్రార్థన చేయాలంటే మాకు అనుదిన ఆహారం మాకు నీకు దయచేయి. అందుకే సొలొమోను అన్నాడు, తగినంత నాకు ఆహారం దయచేయి. ఆయన నేను ఇదోటే ఎప్పుడు కనుక్కున్నాడు, ఆయన అన్నీ అనిపించేసిన తర్వాత ఎప్పుడు ఒక భోజనం ఒక పూట భోజనం చేస్తే దేవుడిచ్చే బహుమానం అని తెలుసుకున్నాడంట. కష్టార్జితం అనిపించినాడు, తన కష్టార్జితం అనిపించి కష్టపడి తింటే అదే దేవుడిచ్చే బహుమానం ఎప్పుడు తెలుసుకున్నాడు ఆయన. ఒక రాజు ఒక భోజనం బల్ల చూస్తే మన మొదటి రాజు 4-22 వచ్చులో ఎంత అద్భుతమైన బల్ల ఉంటుందో, ఎన్ని గొర్రెలు, ఎన్ని మేకలు, ఎన్ని దుప్పులు, అలా ఆయన మామూలు భోజనం కాదు, ఎవరే కదండి. అలాంటి రాజు ఎప్పుడు తెలుసుకున్నాడో అవన్నీ అనిపించిన తర్వాత. కాబట్టి దేవుడు మనకు ముందే తెలియజేస్తున్నాడు ఏమని, ఆహారం అనేది దేవుడు అనుగ్రహించాలా. కాబట్టి అనుదిన ఆహారం దయచేయమని మనము ప్రార్థించాలి. ఇంకెప్పుడు ఇంక దేనికోసం చేయాలి చూద్దాం. మత్తయి సువార్త 6:12 రుణముల కొరకు ఏంటండి, రుణముల కొరకు. మత్తయి సువార్త 6:12. చూద్దాం. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. ఇదే విషయాన్ని అక్కడ లోకస్వార్తలో కూడా మనం ఇందా చదువుకున్నాం. ఎక్కడ 11:4 ఉంటుంది చూసుకోండి. 11:4 కూడా రాసుకోండి. అంటే పరమందున దేవుడు ఏం జరగాలంట, మన రుణములను క్షమించిన ప్రకారంగా మనం కూడా ఇతర రుణాలని క్షమించమని ఏం జరగాలంట, దేవుడిని అడగాలి. 3 ఇంకేం చెప్పాడంటే, 3వ సమాచారం, స్వాదంలో నుండి తప్పించబడటానికి, దుష్టు నుండి కాపాడించబడడానికి మనం ఏం జరగాలి, ప్రార్థన చేయాలి. స్వాదంలోనికి మరియు దుష్టు నుండి తప్పించుకున్నట్టుకు. దుష్టు నుండి ఈయన తప్పించుకోవడం అంటే మామూలు విషయమా? ఒకటి, మన అపరాధములను క్షమించబడుటకు, అనుదిన ఆహారం కొరకు, రుణముల కొరకు, శోధనలో అండ్ మరియు దుష్టు నుండి తప్పించుకుంటకు ఏం జరగాలి, మనం ప్రార్థన చేయాలి. అదే మత్తయి సువార్తలో మనం చూడగలుగుతాం 6:13. అలాగే లోక సువార్త 11:3 చూద్దాం ఒకసారి. మమ్మును శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. యేసుక్రీస్తు చెప్తాను, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలి, శోధనలో ప్రవేశించుకున్నట్లుగాను, శోధనని తప్పించబడ్డానికి, అలాగే దుష్టుడు అంటే అపవాది నుండి, సాతాను నుండి తప్పించమని ఏం జరగాలి, మనం ప్రార్థించాలి. ఒకసారి లోకస్వార్త కూడా వెళ్దాం. లోకస్వార్త 4వ చదివేద్దాం. మేము మా ఖర్చు ఉన్న ప్రతి వారిని క్షమించున్నాము కనుక మా పాపములు క్షమించమని. అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ చెప్పాను, మమ్మును శోధనలోనికి తేకము అని పలుకుడని వారితో చెప్పాను. ఏం జరగాలంటండి, దేనికోసమంట, శోధనలో ప్రవేశించుకున్నట్లుగా శోధన తప్పించబడ్డానికి. యేసుక్రీస్తు శోధించబడ్డారు కానీ శోధనలో పడిపోలేదు. శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు ప్రార్థన చేయమని ఆయన కూడా తెలియజేశారు. ఇంతకు మనం చదువుకున్న గత రెఫరెన్స్లో 26:41 మత్తయి సువార్త. శోధనలో ప్రవేశించుకున్నట్లుగాను దుష్టు నుండి తప్పించబడడం కొరకు మనం ఏం జరగాలి, ప్రార్థన చేయాలి. ఇంకా దేనికోసం చేయాలి, ఎందుకు చేయాలి ప్రార్థన, జ్ఞానం కొరకు. దేని కొరకండి, జ్ఞానం కొరకు. ఏ జ్ఞానం, సహోదరుల ఎడల, దేవుని ఎడల ఎటువంటి నడుచుకున్నప్పుడు ఎటువంటి జ్ఞానం కలిగి ఉండాలో ఆ జ్ఞానం దయచేయమని దేవుని మనము అడగాలి. యాకోబు రాసిన పత్రిక 1:5 యాకోబు 1:5. యాకోబు 1:5. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్నాడలా అతడు దేవుని అడగవలను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేవాడు. ఏం జరుగుతుందంటండి, మనలో ఎవరికైనా జ్ఞానం పొదుగుంటే ఎవరిని అడగాలంట, దేవుని. అంటే జ్ఞానం కొరకు మనం ప్రార్థన చేయొచ్చు దేవుని. సొలొమోను అడిగాడు, అవునా కదా. కాబట్టి మనం కూడా ఏం అడగచ్చు,
దేవునికి అంగీకారమైన ప్రార్థన అయితే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ప్రతిఫలం దయచేస్తాడు. అడిగేటప్పుడు ఆయన ఇచ్చేటప్పుడు ఎలా దయచేస్తాడు? దానంగా దయచేస్తాడు. మనం అంటుంటారు, మరి నాకు ఎంత గుర్తున్నట్టు జ్ఞాపకం శక్తి ఉండలేదు, నాకు జ్ఞానం ఉండలేదు అంటారు. జ్ఞానం కావాలంటే ఎవరిని అడగాలి? సహోదరుని సువార్థికుని కదా అడగొస్తే ఎవరిని? దేవుని అడగాలి. దేవుని అడిగితే ఆయన ఏం చేస్తాడు? అందరికీ ధారాళంగా దయచేస్తాడు. కాబట్టి మనకి ఏదైనా కొదువు ఉంటే ఎవరిని అడగాలి? దేవుని అడగాల. అందులో ప్రాముఖ్యం జ్ఞానం. దేవుని ఎదుట నడుచుకోవడానికి, సహోదరులు ఎదుట నడుచుకోవడానికి, లోకంలో మనం బ్రతకడానికి జ్ఞానం అవసరం. కాబట్టి మనం ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. ఆయన అందరికీ ధారాళంగా దయచేస్తుంటాడు. ఇంకా మనం దేనికో ఎందుకొరకు ప్రార్థన చేయాలంటే సంయోచిత సహాయం కొరకు. ఏంటండి? ఎబ్రీ 4:16. ఎబ్రీ 4:16. సంయోచిత సహాయం కొరకు మనం ఏం జరగాలంటే దేవునికి ప్రార్థిస్తే కనుక క్రీస్తు ప్రభువు మనకు ఉన్నాడు కనుక ఆయన ఖచ్చితంగా సహాయం దయచేస్తాడు. కనుక మనం కనికరింపబడి సంయోచితమైన సహాయం కొరకు పొందినట్టు ధైర్యంగా కృపాసనద్దకు చేరుదుము. అంటే దేనికి మనం ఏం జరగాలంట? సంయోచితమైన సహాయం. మనం కూడా అంటుంటాం తగిన కాలం ఏ కాలంలో ఏ సహాయం కావాలి ఎవరు దయచేయగలడు? దేవుడు మాత్రమే దయచేయగలడు. సంయోచితమైన సహాయం కొరకు మనం ఎవరిని అడగాలి? దేవుడిని అడిగితే యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ఖచ్చితంగా దాన్ని మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు వారి ద్వారా మనం అడిగినట్లయితే కృప అంటే యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి క్రీస్తు వారి దగ్గరకు వచ్చి మనం అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సంయోచితమైన సహాయము అనుగ్రహిస్తుంటాడు. సంయోచితమైన సహాయం ఎవరు చేయగలడు? దేవుడు మాత్రమే. సంయోచితమైన సహాయం అంటే తగిన కాలంలో సహాయం కావాలంటే అది దయచేవాడు దేవుడు మాత్రమే. దేవుడు దయచేస్తారు. కాబట్టి మనము ఏమని అడగాలంటే, ఎందుకు ప్రార్థన చేయాలంటే మన అపరాధాలు క్షమించబడ్డకు ప్రార్థన చేయాలి. మనం ఎందుకు ప్రార్థన చేయాలంటే అనుదిన ఆహారం కొరకు ప్రార్థన చేయాలి. అలాగే మన రుణముల కొరకు ప్రార్థన చేయాలి. అలాగే శోధనలో అలాగే దుష్టు నుండి తప్పించుట కొరకు ప్రార్థన చేయాలి. అలాగే జ్ఞానం కొరకు ప్రార్థన చేయాలి. అలాగే సంయోచితమైన సహాయం కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలంటే ఇవన్నీ మనకు కావాలంటే అవి దేవుడు మాత్రమే మనకు అనిపిస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుపెట్టుకుని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు 2 పాయింట్లు అయినాయి. ఇందాక మనం ఏం చూసామంటే మనము ప్రార్థన ఎలా చేయాలి చూసాం. 2 మన ప్రార్థన ఎందుకు చేయాలి. చాలామంది అంటారు ప్రార్థన ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే ఎందుకు చేయాలి. నీకు ఆహారం కావాలంటే, దుష్టుని తప్పించబడ్డానికి, సాతాను జయించాలంటే, అలాగే లోకం జయించాలంటే, అలాగే సంయుక్తమైన సహాయం కావాలంటే, జ్ఞానం కావాలంటే, నీ పాపాలు క్షమించబడాలంటే, నీ రుణములు క్షమించబడాలంటే, దుష్టుని తప్పించబడి శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే, నీకు ఆహారం దయచేయాలంటే ఇవన్నీ ఎవరు చేస్తారు? దేవుడు మాత్రం చేయాలి. కాబట్టి ఇవన్నీ ఎందుకు చేయాలంటే ఇందుకొరకు చేయాలి. ఇందులో ఏదైనా పొందుకోంది ఏమైనా ఉందా? మనం ఇందులో పొందుకోంది ఏదైనా ఉందా? అని పొందుకుని ఎప్పటికప్పుడు ప్రతి ఒక రోజుతో అయిపోతుంది మన సహాయం అట్లా. సంయోచితమైన సహాయం ప్రతిసారి మనకు దేవుడు అనుగ్రహిస్తుంటాడు. మరి ఆయన అనుగ్రహించాలో మనం ఏం జరగాలి? ఆయన అడగాలి. అడగకుండా అమ్మాయినే పెట్టదంటారు లోకంలో సంత. అది లోక సంత. దేవుని దగ్గర ఏంటి? మనం ఖచ్చితంగా అడగాల. మనకి ఏదైనా కొదుకుంటే దేవుని అడగాల. తండ్రిని అడిగితే ధారాళంగా దయచేస్తాడు. 3వ సమాచారం ఏంటంటే మనం ఏ సమయంలో ప్రార్థన చేయాలి. ఇప్పుడు చెప్పలేదు, సమయం టైం అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం ఏ సమయంలో ప్రార్థన చేయాలి. ఇంతవరకు మనం ఏం చూసామంటే మనం ప్రార్థన ఎలా చేయాలి చూసాం. మనం ఎందుకు ప్రార్థన చేయాలి చూసాం. అంతకుముందు వారం చూస్తుంది ఏంటంటే ప్రార్థన అనేదిలో రకాలు చూసాం. ప్రార్థన అంటే 4 రకాలు. ఒకటి ప్రార్థన, యాచన, విజ్ఞాపన, కృతజ్ఞత. తన కొరకు చేసుకునేది యాచనని, ఇతరుల కొరకు చేస్తే విజ్ఞాపనని. దేవుని దగ్గర మేలు పొందాం కాబట్టి ఆయనకు హృదయపూర్వక స్థితి జరిగితే కృతజ్ఞత. ప్రార్థన అంటే దేవునికి మన ఆలోచన తెలియజేసుకునేది. అలాగే ప్రార్థన అనేది ఇప్పుడు ప్రారంభించబడింది. అలాగే పాత నిబంధన ప్రార్థన ఎవరు చేయబడింది. కొత్త నిబంధనలో నేడు క్రైస్తవులు మనం ఎవరు ప్రార్థన చేయాలి. అలాగే ప్రార్థన చేయవలసిన వాడికి ఉండవలసిన 3 ముఖ్యమైన అర్హతలు. అలాగే మన ప్రార్థన ఎలా చేయాలి? విశ్వాసంతో చేయాలి. రెండోది విరిగిన హృదయంతో చేయాలి, అత్యాసక్తితో చేయాలి, అలాగే సాగిలిపడి చేయాలి. ఇలాగ మన అనేక విషయాలు ఆలోచించాం. అలాగే మనము ప్రార్థన ఎందుకు చేయాలంటే మన అపరాధాలను క్షమించబట్టాలి. మన అపరాధాలను క్షమించేవాడు దేవుడు. కాబట్టి ఆయన్ని మనం ఏం జరగాలి? ప్రతిరోజు ప్రార్థనలో అందుకు చేయాలి. ఏ రోజు కూడా ప్రార్థన మనం మన అపరాధంలో గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విషయంలో గుర్తుపెట్టుకోవాల్సిన ఆసక్తి. అనుదిన ఆహారం కొరకు, అలాగే మన రుణముల కొరకు,
అలాగే శోధనలో నుండి దుష్టుని తప్పించడం కొరకు, అలాగే జ్ఞానం కొరకు, అన్నిటికంటే సంయోచితమైన సహాయం. ప్రతిసారి ఎప్పుడు కూడా ఎల్లప్పుడు దేవుడు మనకి ఏ కాలంలో ఏది సహాయం అవసరమో అది ఖచ్చితంగా సంయోజితంగా మనకి అనుగ్రహిస్తుంది. కాబట్టి మనం అందుకొరకు మనం ప్రార్థన చేయాలి. నెక్స్ట్ మనం వచ్చేటప్పుడు మనం నెక్స్ట్ వారం ఏం చేస్తామంటే మనం ఏ సమయంలో ప్రార్థన చేయాలి, తర్వాత ఎన్నిసార్లు ప్రార్థన చేయాలి, అలాగే ఎలాంటి ప్రార్థన చేయకూడదు, ఎలాంటి ప్రార్థన చేయాలి, అలాగే ఇంకా అనేక విషయాలు ఉంటాయి. దేవుడు ఎవరు ప్రార్థన ఉంటారు, దేవుడు ఎవరు ప్రార్థన ఉంటారు, ఇలాగ ఇంచుమించుగా మనం అనేక విషయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకున్నట్లయితే జాగ్రత్తగా